ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర చీఫ్ విప్ అయినటువంటి గౌరవనీయులు మన వినుకొండ శాసనసభ్యులైనటువంటి మన శివశక్తి ఆంజనేయులు గారు ఆదేశాల మేరకు కొంతకాలంగా మన రైలుపేటలో లైట్లకు ఇబ్బందిగా ఉంది కరెంటుకి. అలాగే రైలుపేట నుంచి కోటప్పనగర్ పోయే రూట్లో రోడ్డు బార్ సరిగా లేదు, లైటింగ్ కూడా లేదు, ఆడ కరెంటు చాలా పోయినాయి, ట్యూబ్లైట్లు కూడా. అది తీసుకెళ్తాం మన వార్డు పెద్దలు, మన మున్నయ్య అన్న కానీ, మన ప్రెసిడెంట్ గారు, వార్డు ప్రెసిడెంట్, టీడీ పార్టీ వార్డు ప్రెసిడెంట్ నాగేశ్వర అన్న, మన సీనన్న, అలాగే మా రామయ్య గారు, మా మస్తానోలి, ఎంఎస్, వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆంజనేయులు గారికి అడగడం జరిగింది, ఇబ్బందిగా ఉంది ఇక్కడ అని రైలుపేటలో. అది ఆంజనేయులు గారు స్పందించి వెంటనే కరెంట్ వాళ్ళకి కమిషనర్ గారికి ఫోన్ చేసి మున్సిపాలిటీ ఆఫీస్కి కొన్ని రిపేర్లకి కొన్ని ట్యూబ్లైట్లు కొత్త సెట్లు చేయడం జరుగుతుంది. అలాగే ముందు రోజుల్లో కూడా టీడీ పార్టీ తరఫున ఈ రైలుపేట నుంచి కోటప్పనగర్ దాకా ఉన్న మట్టి రోడ్డుకి కూడా కొద్దిగా మట్టి కూడా వేయాల్సిందిగా కమిషనర్ గారికి అలాగే మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాన పడితే వాళ్ళ కరెంట్లు ఉండవు, అలాగే పొలాల్లో పాములు కూడా బయటకు వస్తాయి. వర్షాలు పడితే రోడ్డు మీద అధ్వానంగా ఉంటుంది రోడ్డు. దయచేసి ఎమ్మెల్యే గారు నేను చెప్పేది ఒకటి, టీడీ పార్టీ తరఫున మీరు మన పార్టీకి మొన్న ఎలక్షన్లకి ఫుల్గా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్నోళ్ళు భారీ మెజార్టీ, 30 సంవత్సరాలు రాని మెజార్టీ, 30 సంవత్సరాలు రాని ఓటు శాతం మన పార్టీకి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడికి ఏరియా వాళ్ళు ఓట్లు వేయలేదు మొన్న, కానీ మన పార్టీకి మాత్రం గట్టి చేసి వాళ్ళు నిలబడి చేశారు. అది మనసులో పెట్టుకొని మేము కూడా ఇక్కడ మా నాయకులు కూడా పేర్లు పోకుండా, ఎందుకంటే ఓట్లు అడిగింది వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళే 11వ వార్డులో టీడీ పార్టీ కమిటీ వాళ్ళు ఓట్లు అడిగింది ఇక్కడ, వాళ్ళే హామీలు ఇచ్చారు. ఇక్కడ ఏది మట్టి కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని. దయచేసి నీళ్లు కానీ ఇక్కడ కరెంటు కానీ రోడ్డు మీద మట్టి కానీ వేయాల్సిందిగా మన పార్టీ అయినటువంటి చైర్మన్, మన పార్టీ ఆంజనేయులు గారికి, అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా చెప్పేది ఒకటే, మనం చేసే పని శాశ్వతంగా కనబడాలి. జనాలకి పని చేస్తే శాశ్వతంగా మన గురించి చెప్పుకోవాలి. వాళ్ళు ప్రజలు ఇబ్బంది పెట్టి మనం సంపాదించేది ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్లు కూడా సరిగ్గా ఉండేటట్టు మట్టి వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు షేక్ ఫక్రుద్దీన్, అందరు చికెన్ బాబు అంటారు. టీడీపీ జిల్లా, పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీగా పనిచేస్తున్నాను ఉపాధ్యక్షుడుగా.